మేడం ఆ బాల్ ఒకసారి చెప్తారా? ఫ్లోటింగ్ బాల్ ఇది. ఓకే మేడం. అయితే ఇదంతా ఒక చోట రావడం ఓకే. ఇదేమో మా ఫాదరు బీఈడి కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయిన తర్వాత ఓకే మేడం. స్కూల్ రన్ చేశారు అనమాట 10 years. ఓకే మేడం. ఆ తర్వాత 18 years నుంచి స్కూల్ మ్యూజియం 18 years అయింది స్టార్ట్ చేసి 2005లో స్టార్ట్ చేశారు. ఓకే మేడం. ఇది ఏంటంటే ఆప్టికల్ ఇల్యూషన్స్ అనమాట. ఆప్టికల్ ఇల్యూషన్ ఇది మధ్యలో ఇది మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది మేడం వీడియోలో క్లియర్గా మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. అవును మేడం. బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట. ఇవన్నీ కూడా ట్రీస్ వుడ్తో తయారయ్యాయి. వుడెన్ ఆర్ట్ అనమాట. ఓకే. ఇదంతా అనాటమీకి సంబంధించిన పిక్చర్స్ సంబంధించినవి. ఓకే. లంగ్స్, బేబీ, ఇవన్నీ కూడా దశలు స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే. స్కెలిటన్, ఓకే. బేబీ గ్రోత్, ఓకే. వెయిన్స్, ఓకే. హార్ట్, ఓకే. ఇన్సైడ్ మరియు అవుట్ సైడ్. ఓకే. ఇది కూడా ఆప్టికల్ ఇల్యూషన్స్. అవును మేడం వీడియోలో క్లియర్ కనపడుతుంది మేడం ఒకసారి చూడండి. ఆప్టికల్ ఇల్యూషన్స్ పైనుంచి బాగుంది కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా సైంటిస్ట్స్ ఎవరెవరు ఏమేమి కనిపెట్టారో వాటి గురించి మ్యాటర్. ఇది బ్యాంబూ ట్రీ, పిరమిడ్ టైప్ అనమాట. ఇప్పుడు గేమ్స్ లో పిరమిడ్ అనేది ఉంటుంది. ఇది బ్యాంబూ, ఇది బ్యాంబూ రూట్. ఇదేమో ఆక్టోపస్ ఆర్ ఎలిఫెంట్ ట్రంక్. ఓకే. 2 types గా ఉంటుంది అన్నమాట. ఇది ట్రీ రూట్. ఇది నెక్స్ట్ ఇది డాన్స్ ఆకారంలో ఉన్న ట్రీ రూట్ అనమాట. ఓకే. ఇది వుడ్డే కపుల్. ఓకే. క్లియర్ కనపడుతుంది. మ్యాన్ అండ్ ఉమెన్. ఓకే. ఇది మదర్ అండ్ చైల్డ్, హెల్ప్, ఉమెన్. ఇది స్కార్పియన్ షేప్ లో ఉన్న బ్యాంబూ రూట్ అన్నమాట. ఓకే. ఓకే. రన్ ఆకారం ఇది. ఓకే. ఇది స్టాగ్ అంటే తెలుసు కదా, అది కడుసు. ఓకే. డీర్ అంటే మామూలుగా తెలుసు కదా, డీర్ అంటే తెలుసు కదా. ఓకే. అది న్యూటన్. అది న్యూటన్స్ థర్డ్. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే. మనం వన్ బాల్ మూవ్ చేస్తే 1 ball స్ట్రైక్ అవుతుంది అన్నమాట. 1 ball స్ట్రైక్ చేస్తే. ఓకే. కాకపోతే ఇది కరెక్ట్గా లేదు. కింద ఉండేది మ్యూజియం. కింద నుంచి పైకి తీసుకొచ్చి ఇది చేయడంలోని కొద్దిగా షేప్ డౌన్ గానే అప్పగానే అయింది. దానివల్ల ఈ క్లారిటీ లేదనమాట. మనం చూసి చెయ్యాలి. ఓకే. 1 ball మూవ్ చేస్తే 1 ball, 2 balls టచ్ చేస్తే. ఓహో. ఓకే. ఓకే మేడం. 3 balls టచ్ చేస్తే 3 balls స్ట్రైక్ అవుతుంది అనమాట. ఓకే మేడం. అర్థమవుతుంది మేడం. గ్లాసికల్ ల్యాండ్స్కేప్. ఓకే. అది మంచుతో ఉన్నప్పుడు మంచు పర్వతాలు అనమాట. ఓకే. ఓకే. అలా ఉంటుంది. అదే మామూలుగా అలా కరిగిపోతే లేక్స్ కింద గ్లాసికల్ లేక్ అని ఉంది అక్కడ. అది కరిగితే మంచు కరిగినప్పుడు లేక్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఓకే. ఓకే. ఇది ఎక్స్రేతో చేసిన ట్రీ అనమాట. ఎక్స్రే ఫిల్మ్ ఉంటుంది కదా, దాంతో చేసారు లీవ్స్. ఓకే. ఓకే. మా ఫాదర్ తయారు చేశారు. ఇవైతే ఇవన్నీ కూడా వుడెన్ ఆర్టే. అవునా మేడం కనిపిస్తుంది బాగా. వుడ్తో చేసిన ఆర్ట్ అనమాట. ఇవి రియల్గా అతను పోయి తీసుకొని వచ్చాడా మేడం ఫొటోస్? లేదు, మామూలుగా నేను నెట్లో కలెక్ట్ చేసి ఇది చేసాను అనమాట. ఇది ఆక్స్బౌల్ లేక్ అంటారు దీన్ని. ఆక్స్బౌల్ లేక్ అంటే ఎడ్లో కొమ్ము లాగా ఉంటుంది అన్నమాట. ఆక్స్బౌల్ లేక్. ఇది డెల్టా ఫార్మేషన్. ఓకే. ఇస్తమస్, మౌంటైన్ పాస్, డెల్టా,